హాయ్ ఆస్పిరెంట్స్, మన ఛానల్ని ఫాలో అవుతున్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. మన ఛానల్ని ఫాలో అవుతున్న చాలా మట్టుకు ప్రతి ఒక్కరూ కూడా టీచర్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళే. అసలు ఇండిపెండెన్స్ డే వచ్చింది, రిపబ్లిక్ డే వచ్చింది అంటే స్కూల్లో ఉండే హంగామా అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. సో మన ఛానల్లో ఉన్న చాలామంది కళ ఒకటే, ఎప్పటికైనా టీచర్ జాబ్ కొట్టేసి మనం కూడా పిల్లలందరితో కలిసి హ్యాపీగా ఇండిపెండెన్స్ డే కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నదే. ఇందులో చూస్తే ఏపీలో డిఎస్సి జరిగింది, తెలంగాణలో డిఎస్సి జరిగింది. అప్పుడు జాబ్స్ కొట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళైతే ఇప్పుడు హ్యాపీగా ప్రతి స్కూళ్ళలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు మాత్రం అలాగే ప్రిపరేషన్ కంటిన్యూ అవుతూ ఉంది. యాక్చువల్గా అయితే 24 డిఎస్సి మిస్ అయిన తర్వాత ఎంతోమంది డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు. 25లో డిఎస్సి పెట్టినా, లేదంటే 26 ఈ పాటికి డిఎస్సి కంప్లీట్ అయిపోయినా ఈ ఇండిపెండెన్స్ డేకి చాలామంది స్కూల్లో ఉండేవాళ్ళు. బట్ బ్యాడ్ లక్ అనే చెప్పొచ్చు, ఈసారి కూడా ఆ ఆశ నెరవేరలేదు. నెక్స్ట్ రిపబ్లిక్ డేకి కావచ్చు, లేదంటే రిపబ్లిక్ డే వరకు అసలు నోటిఫికేషన్ వస్తుందో రాదో కూడా క్లారిటీ లేదు. సో నోటిఫికేషన్ గురించి మాట్లాడితే కంపల్సరీగా నమ్మాల్సిన నిజమే అది. ఎందుకంటే నోటిఫికేషన్ నెక్స్ట్ ఇయర్ రావచ్చు అని మాత్రమే చెప్తున్నారు, లేదంటే మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్కి పొడిగించవచ్చు అంటున్నారు. బట్ మనం కోరుకుందాము నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే వరకు తప్పకుండా నోటిఫికేషన్ అనేది వచ్చి ప్రతి ఒక్కరూ నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే వరకు స్కూల్లో ఉండాలని చెప్పేసి మన ఛానల్ తరపున నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సో అదే కానీ జరిగితే మనం ఈరోజు ఈ టైంకి ఎగ్జామ్ పూర్తి చేసుకొని స్కూల్లో ఉంటే ఆ హ్యాపీనెస్సే అసలు వేరండి, చెప్పలేము, మాటల్లో చెప్పలేనివి. సో డిఎస్సి కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సో చూద్దాము, ప్రతి ఒక్కరము హార్ట్ఫుల్గా ఒకటే కోరుకుందాము, నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే వరకు తప్పకుండా నోటిఫికేషన్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే లోపు తప్పకుండా ప్రతి ఒక్కరము స్కూల్లో ఉందాము అన్న థాట్తోనే ఉందాము. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఈ సందర్భంగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మన పిల్లలకి స్కూల్లో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఇండిపెండెన్స్ డే గురించి, రిపబ్లిక్ డే గురించి ఇస్తారు. బట్ మనం కూడా వాళ్ళకి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంది అనేది తప్పకుండా చెప్పాలండి. స్కూల్లో వాళ్ళు ఎంత నేర్చుకున్నా మనం ఇంట్లో వాళ్ళకి ఎంతో కొంత చెప్తే తప్పకుండా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ పిల్లలకు కావచ్చు, లేదంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కావచ్చు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయండి. సో మీ అందరికీ తెలిసిందే కదా, ఆగస్టు 15 రోజు మనకి స్వాతంత్రం వచ్చింది. కాబట్టి అంటే బ్రిటిష్ వారి పాలన అనేది అంతమయ్యి భారతదేశంలో స్వాతంత్రం అనేది రావడం జరిగింది. కాబట్టి సో ఆ రోజున ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటాము. సో ఇక్కడ జెండా అనేది కింది నుండి పైకి ఎగరవేస్తాము. సో ఈ ఆగస్టు 15న ప్రధానమంత్రి ఎర్రకోట పైన జెండా ఎగరవేయడం జరుగుతుంది. ఓకే, మరి జనవరి 26న రిపబ్లిక్ డే జరుపుకుంటారు. సో దాని ప్రత్యేకత ఏంటి అంటే రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి ఆ రోజున గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటాము. ఇక్కడ జెండా అనేది ఆల్రెడీ పైనే ఉంటుంది, మళ్ళీ జెండాని కింది నుండి పైకి ఎగరవేయరు, ఓన్లీ పైనే ఉంటుంది. సో ఈ రోజున రాష్ట్రపతి కర్తవ్య పథిలో జెండా ఆవిష్కరణ అయితే చేస్తారు. ఓకే, సో ఈ డిఫరెన్స్ అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇన్ కేస్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా తెలియజెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా టీచింగ్ ప్రొఫెషన్ని ఎంచుకున్నారు. కాబట్టి మన దేశం గురించి, మన చుట్టూ జరుగుతున్న పండగల గురించి, మన చుట్టూ జరుగుతున్న సన్నివేశాల గురించి, అన్నింటి గురించి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనం ఎంతవరకు తెలుసుకున్నామో వాటిని మన పిల్లలకు కావచ్చు, ఇంట్లో తెలియని వాళ్ళకు కావచ్చు చెప్పుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఓకే, సో ఇదండి ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా నెక్స్ట్ ఇయర్ డిఎస్సి రావాలని హార్ట్ఫుల్గా కోరుకుందాము. ప్రతి ఒక్కరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.